ఈ ప్రభవాది 60 సంవత్సరాల్లో 45 అయినటువంటిది ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం. పరాభవ నామ సంవత్సరం అనగానే ఏదో పరాభవం, మనం అపజయం పాలవుతామో ఓడిపోతాం అన్న సందర్భం అలాంటిది ఏమీ లేదు. పరాభవం అనగానే మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా నశించిపోయి సద్గుణాలు కలిగి సాత్వికమైన జీవితం గడుపుతారని చెప్పి ఈ పరాభవ నామ సంవత్సర అర్థం. ఇక్కడ ఈ పరాభవ నామ సంవత్సరాన్ని మన ఋషులు ఏ విధమైనటువంటి ఒక శ్లోక రూపంలో చెప్పారు. పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాన్ని ప్రభూతాన్ని సృవష్టయః. అంటే ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో లోకానికి అనేక రకమైన శుభ ఫలితాలు ఇస్తుంది. వాటిలో ప్రప్రథమంగా కొన్ని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో పాలకుల పరాజయాలను లేదా ప్రతికూలతలను ఎదుర్కొంటారని అని చెప్పి ఋషులు చెప్పారు. అంటే రాజులు అనగా ఇక్కడ ఏమన్నారంటే ఒక రాజులు అనేది కాదు, వాళ్ళు రాజులంటే మనలో ఉండేటువంటి అహంకారం అనేటువంటి రాజుని మనం పరాజయం పొందించి మనలో సాత్వికమైన శక్తి పెరిగి అనేక రకాలైనటువంటి శుభకరమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనే విషయాన్ని ఈ సంవత్సరం బాగా ఎక్కువగా చెప్తోంది. అంటే మనిషి తన తప్పులను తాను తెలుసుకుని అంతర్మదనం చెంది సరిదిద్దుకునే గొప్ప ఆత్మ విమర్శ చేసుకునేటువంటి కాలం ఈ పరాభవనామ సంవత్సరం. అంతేకాకుండా ఈ పరాభవనామ సంవత్సరంలో చిరుధాన్యాలు సమృద్ధిగా పండుతాయి, మంచి వర్షాలు కురుస్తాయి. అలాగే కాలక్రమేణా మనం మర్చిపోయినటువంటి ప్రాచీన జీవన పద్ధతులు ఏవైతే ప్రాచీన పూర్వకాలంలో పెద్దలు ఉండేటువంటి సందర్భంలో వాళ్ళు చిరుధాన్యాలు తింటే అవే మనకి శ్రీరామ రక్షణ చెప్పేవారు, అవన్నీ కూడా ప్రకృతి మాత ఈ సంవత్సరం మనకి గుర్తు చేస్తుంది. కృత్రిమ ఆహార అలవాటు పడ్డాం, పిజ్జాలు బర్గర్లు తిన్నాం, బయట ఫుడ్ తిన్నాం, ఇలాంటి వాటన్నిటికీ ఎన్నోటికి అలవాటు పడ్డాం. శరీరాన్ని మనంతటా మనమే రోగాల బారిన పడవేస్తున్నాం. అటువంటి వాటన్నిటిని కూడా విముక్తి లభించి ఆహారమే పరమ ఔషధం అనే సత్యాన్ని ఈ యొక్క సంవత్సరంలో ప్రజలందరూ కూడా తెలుసుకుని ముందు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కూడా ప్రాచీన పద్ధతి నుండి ఆయుర్వేదం వైపు ప్రజలందరూ కూడా ఎక్కువ ఆసక్తి చూపి శరీర ఆరోగ్యానికి ఎక్కువగా అవకాశాలు ఇచ్చేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. దేహో దేవాలయ అంటే దేహమే దేవాలయం అనేటువంటి విషయాన్ని ఈ పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తుంది. ఇది ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో ఉండేటువంటి ముఖ్యమైన ఫలితాలు. ఇంకా ఈ పరాభవ నామ సంవత్సరంలో కూడా మంచి వర్షాలు కురవడం, చిరుధాన్యాలు ఎక్కువగా పండడం, అలాగే రాజుల మధ్య అనేక రకమైనటువంటి పాలకుల మధ్య ఉండేటువంటి మార్పుల్లో కొన్ని రకాలైన ప్రతికూలతలను ఎదుర్కొంటారు. సమాజంలో అనేక రకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అది శాస్త్ర సాంకేతిక ప్రకారంగా, విద్యా న్యాయ విధానం ప్రకారంగా అనేక విషయాల్లో సమాజంలో చాలా కొత్త పెనుమార్పులు తీసుకుంటాయి. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మనిషిలో ఉన్నటువంటి అహంకారం దానంతా అదే కూడా తుడిచిపెట్టుకుపోయి ధర్మ మార్గంలో అంతా కూడా నడుస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. అంతేకాకుండా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీ శక్తికి కొత్త రక్షణ చట్టాలు రావడం, గోవుల యొక్క అభివృద్ధికి కొత్త రకమైన చట్టాలు రావడం అనేది జరుగుతాయి. అంటే చట్టసభల్లో కానీ, ప్రముఖమైనటువంటి విషయాల్లో కానీ, విద్యా వ్యవస్థలో కానీ, న్యాయ వ్యవస్థలో కానీ అన్ని రంగాల్లో కూడా స్త్రీల యొక్క ప్రాబల్యం ఈ సంవత్సరం చాలా పెరుగుతుంటుంది. దేశ రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. మన దేశ ఖజానా చాలా అభివృద్ధి చెందుతుంది. విదేశాల నుంచి ఉండేటువంటి విదేశీ పెట్టుబడులు మన దేశంలో ఎక్కువగా పెట్టబడతాయి. మన దేశంలో అనేక రకాలైనటువంటి సైబర్ సంబంధమైనటువంటివి, అలాగే డ్రోన్ సంబంధించినటువంటి రాకెట్ లాంచర్ సంబంధించిన విషయాల్లో మన దేశంలో పురోగతి చెంది స్వతంత్రంగా మన దేశంలోనే స్వయం ఉత్పత్తిగా డ్రోన్లు తయారు చేస్తారు. అంతేకాకుండా మన అంతరిక్ష వ్యవస్థలో కూడా నూతన సాంకేతికత తోడయి అంతరిక్షంలో అనేక విజయాలు సాధించి ప్రపంచం అంతా కూడా నోట్లో వేలేసుకునే విధంగా చూపించడం అనేది జరుగుతుంది భారతదేశం అంతా కూడా. అంతేకాకుండా భారతదేశం మొత్తం కూడా ఇక నుంచి అభివృద్ధి చెందడానికి అనేక రకాలైనటువంటి కొత్త మార్గాలన్నీ కూడా అన్వేషించబడతాయి. కనుక ఈ పరాభవనామ సంవత్సరం ప్రజలందరికీ కూడా, అలాగే పాలకులకు కూడా మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో అందరికీ కూడా శుభాలు జరగాలని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం.